కూటమి సర్కారు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లకు గ్రహణం పట్టిందని గత కొన్ని నెలలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు మేలు చేయడం కోసం సర్కారు బడులను కబలిస్తున్నారనే ఆరోపణలు నిజమేనని శాసనమండలి సాక్షిగా బయటపడింది. చంద్రబాబు సర్కారు చూపుతున్న సవతి తల్లి ప్రేమ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ఆ విషయం ప్రభుత్వం తెలియజేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది. ప్రమాణాలు పడిపోయాయి. దాంతో విద్యార్థుల ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రభుత్వ పాఠశాలల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. శాసనమండలి సాక్షిగా ఈ వాస్తవాల్ని ప్రభుత్వమే వెల్లడించింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేషే శాసనమండలి సాక్షిగా వాస్తవాలను అంగీకరించక తప్పలేదు. 4,10,000 మంది విద్యార్థులు తగ్గిపోయిన వాస్తవాన్ని ఒప్పుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. చాలా చోట్ల అడ్మిషన్లు లేక నో అడ్మిషన్స్ బోర్డులు కూడా పెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి నారా లోకేష్ నిర్వాకంతో స్కూళ్లలో ప్రమాణాలు పత్రమయ్యాయి. విద్యారంగ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోతోంది. రెండు 2023-24లో అంటే జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 37.1 లక్షల మంది విద్యార్థులుండగా 2025-26లో అంటే టీడీపీ కూటమి పాలనలో ఆ సంఖ్య 33.02 లక్షలకి పడిపోయింది. అంటే ఒకేసారి 4,10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరం అయ్యారు. ఒకేసారి ఈ స్థాయిలో విద్యార్థులు తగ్గిపోవడం అనేది దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఈ లెక్కలే నిదర్శనమని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు విమర్శిస్తున్నారు. సాక్షాత్తు హోంమంత్రి అనిత ఓ ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేస్తున్న సందర్భంగా వచ్చిన బొద్దింకే ప్రభుత్వ స్కూళ్లలో అఘోరించిన ప్రమాణాలను తెలియజేస్తున్నాయని గత కొంతకాలంగా విద్యారంగ నిపుణులు విమర్శిస్తూ వచ్చారు. వారి విమర్శలు నిజమేనని శనివారం నాడు శాసనమండలి సాక్షిగా లోకేష్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానమే నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సమాధానం ద్వారా ఏకంగా 4,10,000 మంది విద్యార్థులు సర్కారు బడికి దూరమయ్యారనే విషయం స్పష్టమైంది.